దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి 4వ మాటను మనందరం కూడా ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికినటువంటి మొదటి 3 మాటలు ఇతరుల కోసం ఆయన మాట్లాడితే, ఈ 4వ మాట తన కోసం తాను మాట్లాడుతున్నటువంటి మాటగా ఈ మాటను మనము చూస్తూ ఉన్నాం. చూద్దాం వాక్యాన్ని. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదువుదాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబ్కాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థము. ఇదే మాట మనం మార్క్స్ వార్త 15వ అధ్యాయము 34వ వచనంలో కూడా ఇదే మాట మనం చూద్దాం. అయితే ఆయన సిలువలో పలికినటువంటి ఈ యొక్క 7 మాటల్లోకెల్లా చాలా మర్మయుక్తమైన మాట ఆయన పలికినటువంటి ఈ యొక్క 4వ మాట. ఈ యొక్క మాట చాలా వేదనతో ఆయన పలుకుతున్నట్లుగా మనం చూస్తాం. విపరీతమైన ఆక్రందనకు, అదేవిధంగా విపరీతమైన ఆవేదనకు, అదేవిధంగా ఒంటరితనానికి, ఎడబాటుకు సంబంధించినటువంటి మాటగా ఈ మాట మనకు కనిపిస్తూ ఉంది. అంటే సపరేషన్, విడిపోవుట, తండ్రితో తనకున్నటువంటి సంబంధం తెగిపోవడం అనేది మనం చూస్తూ ఉన్నాం. తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందును బట్టి ఆయన ఆ ఎడబాటును తట్టుకోలేక ఆయన గట్టిగా కేక వేస్తూ ఆయన బిగ్గరగా అరుస్తున్న మాట ఏమనంటే, ఏలోయి ఏలోయి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని. కొంతమంది అక్కడున్నవారు అనుకున్నారు, బహుశా ఏలియాను పిలుస్తున్నాడేమో, ఏలియా వచ్చి ఈయనను ఆ సిలువ మ్రానుపై దింపుతాడేమో అని అక్కడున్నవారు అందరూ కూడా హేళన చేస్తూ మాట్లాడుతున్న పరిస్థితి. ఆ మాట యొక్క భావం వారు అర్థం చేసుకోవట్లేదు. ఆ మాట ఆయన మాట్లాడడంలో ఆయనకు ఉద్దేశము వారికి అర్థం కావట్లేదు. ఎంతసేపు ఆయన్ని వారు పిల్లర హింసించడానికి, లేక ఏదో ఒక రకంగా ఆయన్ని హేళన చేయడానికి వారు ఆ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము చూస్తాం. అయితే ఎందుకు ఆయన ఆ ఎడబాటును అంత పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆయన సిలువ వేయబడక మునుపు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుకు అదేవిధంగా తండ్రికి ఉన్నటువంటి సంబంధం ఎలాంటిది అని మనం ఆలోచన చేయగలిగితే, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనంలో ఈ విధంగా ఉంది. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసు ప్రభు అంటున్నటువంటి మాట మనం చూస్తే పిల్లరా, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నేను ఆయనకి ఇష్టమైన కార్యము నేను చేస్తున్నాను, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నాను. కాబట్టి నా తండ్రి ఎప్పుడూ నన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. పిల్లరా, అలాంటి సంబంధం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేయిని పిల్లరా తండ్రి అయినటువంటి దేవుడు ఆ సమయంలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం. ఇది ఎంత బాధాకరమైన పరిస్థితి. ఎందుకు ఈ ఎడబాటు కలిగింది? దేవునితో ఆయనకున్న సత్సంబంధం ఎందుకు తెగిపోయింది అని మనం ఆలోచన చేస్తే పిల్లరా, ఈ ఎడబాటు మన పాపముల వలనే, మన యొక్క అతిక్రమముల వలనే, మన యొక్క పాపములు ఆయన మీద వేసుకుని ఆయన శాపముగా మార్చబడ్డాడు కనుక దేవునితో తనకున్నటువంటి సంబంధం తెగిపోయింది. ఇతడు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు కుమారుడే. ఆ సమయంలో పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి, శాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆయనే ఇప్పుడు పాపిగా మార్చబడ్డాడు. ఈ యొక్క
పాపిగా మార్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు, శాపముగా మార్చబడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి పిల్లరా, ఆ సిలువ మ్రానుపై ఆ ఎడబాటును తట్టుకోలేక ఆయన బిగ్గరగా ఆయన అరుస్తున్నా, అంతగా ఆయన ఏడుస్తున్నా తండ్రి కనికరించినట్లుగా మనం చూడం. పిల్లరా, మనం ఆలోచన చేయగలిగితే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఎందుకు తండ్రికిని యేసుక్రీస్తు ప్రభువుకు ఎడబాటు కలిగింది అని అంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చూస్తే పిల్లరా, మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తమకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. మన దోషములు యేసుక్రీస్తు ప్రభుపై మోపబడ్డాయి. అంత మాత్రమే కాదు, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో ఉన్నటువంటి మాటను కూడా మనం చూస్తే, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపమెరగనటువంటి ఆయన్ని దేవుడే పాపిగా చేశాడు. ఎందుకు అనంటే, లేకపోతే ఆ పాప శిక్ష, ఆ దోష శిక్ష మనం అనుభవించాలి. కానీ మన పాపములు, మన దోషములు ఆయన మీద తానే మోపుకుని దేవునితో తనకున్న సంబంధాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఎడబాటును బట్టి ఎంతగానో ఆయన ఏడుస్తున్నాడు. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడగలిగితే, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే అక్కడ ఉన్న మాట, నా దేవా నా దేవా నీవు నన్నేల విడిచితివి అనేటువంటి మాట. నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ దూరముగా ఉన్నావు. పిల్లరా, ఇది యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి ఆ 4వ మాటకు ప్రవచన మాటగా ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. నా దేవా నా దేవా నన్నేల విడిచితివి, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నువ్వు ఎందుకు వినకుండా నాకు దూరం అయిపోయావు, దూరంగా ఉన్నావు. పిల్లరా, కుమారుడు ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడండి. ఆర్తధ్వని ఒక రకంగా చెప్పాలండి, ఆవేదనతో, ఆక్రందనతో, ఆ ఎడబాటును తట్టుకోలేక ఏడుస్తూ బిగ్గరగా కేకేసిన తండ్రి ఆ ఆర్తధ్వని వినినట్లుగా కానీ, ఆయన అడిగినటువంటి ప్రశ్నకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు వదిలేసావు అడిగినటువంటి ఆ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా మనం చూడమండి. ఎందుకనంటే ఆయన ఆ విధంగా శిక్షించబడాలి అని పిల్లరా తన కుమారుణ్ణి హింసకు అప్పగించినట్లుగా మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనంలో మాటను మనం చూస్తే, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం మనం చూస్తే, తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనే మాట చూస్తున్నాం. అంటే తన సొంత కుమారుణ్ణి పుల్లరా ఆ హింసకు అప్పగించడానికి ఆయన వెనకాలే. ఎందుకు అనంటే మన పాపముల కొరకు, మనందరి పాపముల కొరకు తన కుమారుణ్ణి, తన సొంత కుమారుణ్ణి ఆ హింసకు అప్పగించినట్లుగా, ఆ బాధకు అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, ఆ వేదనను తట్టుకోలేక నా దేవా నన్ను ఎందుకు వదిలేస్తావు, నా చెయ్యి ఎందుకు వదిలేస్తావు అని ఆయన ఆ ఎడబాటును తట్టుకోలేక ఎంతగానో ఆయన ఏడుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, నిజమే. ఈరోజు పిల్లరా, పాపము మన జీవితంలో ఎడబాటును తీసుకొస్తుంది. నీ జీవితంలో నీవు కలిగి ఉన్న పాపము మొదటిగా దేవునికి నీకు మధ్య ఎడబాటును తీసుకొస్తుంది. నీ పాపము మొదటిగా దేవునికి నీకు మధ్య ఉన్న దూరాన్ని పెంచుతుంది. మనము యేసుక్రీస్తు ప్రభువు సిలువపై పలికినటువంటి మొదటి మాటలో మనం చూస్తే తండ్రి అని ఆయన సంబోధిస్తారు. కానీ 4వ మాటకు వచ్చేసరికి ఆయన ఏమంటున్నారనంటే
నా దేవా అంటున్నారు. అంటే తండ్రి అని పిలిచే అర్హత ఆయన కోల్పోయాడు. తండ్రి అని పిలిచే ఆధిక్యతను ఆయన కోల్పోయాడు. అర్హతను కోల్పోయిన వాడిగా, ఆధిక్యతను కోల్పోయిన వాడిగా, ఏ ప్రశ్నకు దేవుడు సమాధానం ఇవ్వకుండా ఆ సమయంలో ఆయన మౌనమైపోయాడు. అది ఆయన తట్టుకోలేకపోతా ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క 4వ మాటను వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఇక్కడ ఒకటి గమనించాలి, అర్థం చేసుకోవాలి. క్రీస్తు నుండి, ఆ తండ్రి నుండి క్రీస్తును వేరు చేసింది ఏది అని అంటే తాను చేసిన పాపం కాదు, మనం అందరం చేసిన పాపం. మనందరం చేసినటువంటి దోషములు తండ్రికి ఆయనకు మధ్య ఎడబాటును తీసుకొచ్చి, అంటే వారు సపరేట్ అయిపోయారు, విడిపోయారు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్న విషయం, నీ జీవితంలో పాపము ఎంత భయంకరమైనది అని అంటే, మొదటిగా నీవు దేవునికి దూరం అయిపోతావు, రెండవదిగా సంఘానికి దూరం అయిపోతావు, మూడవదిగా నీ పాపం వల్ల నువ్వు కుటుంబానికి కూడా దూరం అయిపోతావు. ఈరోజు కొంతమంది తండ్రులు అంటారు, తండ్రి అని పిలకు, రే నువ్వు నన్ను నాన్న అని పిలిచే హక్కును కోల్పోయావు, నన్ను అమ్మ అని పిలకు, అమ్మ అని పిలిచే హక్కును కోల్పోయావు, నన్ను కొడుకా అని పిలకు, కొడుకా అని పిలిచే హక్కును కోల్పోయావు. ఏంటిది అని అంటే ఏదో పాపం వారిని ఏం చేసింది, విడగొట్టింది. ఈరోజు విడిపోయిన భార్య భర్తకు తెలుస్తుందండి ఆ ఎడబాటు. ఈరోజు దూరం అయిపోయిన వారికి అర్థమవుతుంది ఆ ఎడబాటు. ఈరోజు నేను దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను, పాపములో ఈరోజు బ్రతుకుతున్న నీతో ప్రభు మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. నీ జీవితంలో నువ్వు చేస్తున్న పాపము, అతిక్రమములు, తెలిసి చేస్తున్న తప్పులను సరి చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ పాపము నిన్ను కొందరికి దూరం చేస్తుంది. ఈ పాపము నువ్వు కొన్ని కోల్పోయేలా చేస్తుంది, కొన్ని ఆధిక్యతలు కోల్పోయేలా చేస్తుంది, కొన్ని అర్హతలు కోల్పోయేలా చేస్తుంది. ఈరోజు ఈ మాటలుంటున్న నా ప్రియ సహోదరి సహోదరుడు, నీ జీవితంలో దేవుడిని నువ్వు దీవించబడాలని, అంతకంతకు నువ్వు హెచ్చులోనికి రావాలని, అంతకంతకు నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించాలని ప్రభు కోరుతున్నాడు. కానీ ఈరోజు నీ పాపం వలన నువ్వు ఒక్కొక్కటిగా కోల్పోతున్నావు. అర్థమవుతుందా? ఈరోజు నీవు చేస్తున్నటువంటి పాపం వలన నువ్వు ఏ స్థాయి నుండి ఏ స్థాయికి దిగిపోయావో నీకు అర్థమవుతుందా? తండ్రి అనే స్థాయి నుండి నా దేవా అనే స్థాయికి ఆయన వచ్చేసాడు. కారణం పాపం. ఈరోజు పాపం సపరేట్ చేసేస్తుందండి. ఈరోజు మనల్ని కుటుంబం నుండి విడగొడుతుంది, మనకు బంధాలను విడగొడుతుంది. పిల్లల పాపం మనొక సత్సంబాలను తెంపేస్తుంది. చివరికి దేవునితో ఆ అన్యోన్యటువంటి సహవాసాన్ని, ఆ బంధాన్ని, సంఘముతో నీకున్న బంధం, సేవకునితో నీకున్న బంధం, పరిచర్యతో నీకున్న బంధం తెగిపోతుంది. జాగ్రత్త. ఈరోజు పాపమే కదా, ఏం కాదులే అని అనుకోవద్దు. పాపం వలన బైబిల్ గ్రంథంలో అనేక మంది కుప్పకూలిపోయినట్లుగా మనం చూస్తాం. పాపం వలన దేవుడి చిన్న ఘనమైనటువంటి ఆధిక్యతలు కోల్పోయినట్లుగా మనం చూస్తాం. మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో సంసోను మనం జ్ఞాపకం చేసుకుంటే, సంసోను ఎంతటి బలాఢ్యుడో మనకు అందరికీ తెలుసు. బైబిల్లోకెల్లా అత్యంత బలమైనటువంటి వ్యక్తి. ఏమండి, దేవుని కొరకు ఎన్నో బలమైనటువంటి కార్యాలు జరిగించిన వ్యక్తి. అతడికి దేవుడిచ్చిన బలము మరొకరు ఎవరికి దేవుడు ఇవ్వలే. అంతటి శక్తినిచ్చాడు. ఏ సైన్యానైనా పడగొట్టగలడు, ఎవరినైనా జయించగలడు. సంసోను చూస్తే ఎదుటి వారికి వణుకు, భయం. అది దేవుని వలన కలిగినటువంటి ఆ బలం, ఆ శక్తి వలన అనేకులకు భయం. అంతటి ఆధిక్యతను దేవుడు సంసోనుకి ఇచ్చాడు. కానీ ఎవరినైతే నాశనం చేయాలి అని దేవుడు సంసోనుకు చెప్పాడో, ఆ ఒక దేశ నివాసురాలైనటువంటి దెలీలా అనేటువంటి ఒక ఆమెతో ఆమె సంబంధాన్ని పెట్టుకుంటాడు, అక్రమ సంబంధాన్ని పెట్టుకుంటాడు. ఏమండి, ప్రేమ వ్యవహారం అనేది జరిగిస్తాడు. ఒకానొక దినాన ఆమె ఒళ్ళో పడుకున్నాడు. ఆమె సంసోనుకు తెలియకుండా తన జుట్టు కత్తిరించేసినట్లుగా మనం చూస్తాం. చివరికి లేపి, శత్రువులు వస్తున్నారని లేపితే అతడు వారితో యుద్ధం చేద్దాం అనుకునేసరికి అతనికి బలం రాకపోవడం మనం చూస్తాం. తన శక్తి కోల్పోవడం అనేది మనం చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం మనం చూస్తే అక్కడ ఈ మాట మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ విధంగా ఉంది.
ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకుని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని, గమనించండి, యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. ఇక్కడ గమనించారా మీరు? తండ్రి ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క చేయిని విడిచిపెట్టేశాడో, వారి ఇరువురి మధ్య ఎలాగైతే ఎడబాటు వచ్చిందో పాపం వల్ల, దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు, దేవుడు వద్దనటువంటి కార్యాలు పిల్లరా ఈ యొక్క సంసోను చేస్తున్నందుకు, దేవుని యొక్క ఉద్దేశానుసారుడుగా కాక తనకు నచ్చినట్లుగా తన ఆశలను, కోరికల్ని జయించుకుంటూ అతడు ముందుకు వెళ్ళినటువంటి ఆ కారణం చేత సంసోను యొక్క పరిస్థితి ఎలాగైపోయింది అని అంటే, చివరికి సంసోను దేవుని చేత అతడు విడిచిపెట్టబడినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క శక్తిని అతడు కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో ఈ మాట వింటున్న సహోదరి, సహోదరుడా, చివరికి సంసోనును దేవుడు విడిచిపెట్టేశాడు అనే ఆ అనుభవం కూడా అతనికి తెలియకుండా దేవుడు విడిచిపెట్టేశాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను ఇంకా విడిచిపెట్టలేదు అనుకునే భ్రమలో నీవు ఉన్నావు. ఈరోజు నేను దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు చేస్తున్న పాపాన్ని నువ్వు దేవుని ఎదుట పెట్టి నువ్వు క్షమించమని అడిగి, నువ్వు ఆ పాపం జోలికి పోకుండా నువ్వు జీవించగలిగితే దేవుని యొక్క శక్తి, దేవుడు నీకు ఇచ్చే ఆధిక్యతలు, దేవుడు నీకు ఇచ్చే అర్హతలు అన్నీ బాగుంటాయి. దేవుని బాధ పెడుతూ ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే, దేవుడు వద్దన్న దానినే నువ్వు చేయాలి అని అనుకుంటే, నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు నిన్ను విడిచిపెడతాడు. జాగ్రత్త. సంసోను దేవుడు విడిచిపెట్టేశాడు. ఎప్పట్లాగే ఆ ఒడి నుంచి లేచి జుట్టంతా కూడా ఇలా విరజిమ్ముకుని ఎప్పట్లాగే వారి మీద యుద్ధానికి వెళ్ళిపోదాం అనుకుంటే ఆ బలం రావట్లే, ఆ శక్తి రావట్లే. అప్పుడు అర్థమైంది. ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నేను కూడా దేవుని సేవకు జ్ఞాపకం చేస్తాను. నీకు ఇప్పుడు తెలీదు, ఒకానొక సమయంలో నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ రోజు నీకు అర్థమవుద్ది. ఇంతవరకు పాపం వలన నువ్వు ఎంత నష్టాన్ని నువ్వు చూడబోతున్నావో నీకు అర్థమవుద్ది. నీకు ఇప్పుడు తెలియదు. ఇప్పుడు పాపములు జీవించడం ఆనందంగా ఉంటుంది, పండగలాగా ఉంటుంది. చెప్పేవారు మనుషుల్లా కనిపించరు. ఇష్టానుసారంగా నువ్వు అనుకున్నది చేస్తూ నీ ఇష్టారాధ్యం అయిపోతుంది కదా. పైగా నేనేమంటానంటే, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదనే భ్రమలోనే ఉన్నావు. సంసోను కూడా అదే భ్రమలో ఉన్నాడు. దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, యథావిధిగా ఎప్పుడులాగే యుద్ధం చేసేద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడు తెలిసింది, నీ జీవితంలో కూడా నీకు ఒక రోజు ఉంది. ఆ రోజు ఖచ్చితంగా నీ విషయమే, నీకు అన్ని విషయాల్లో నీకు తెలిసే రోజు ఒకటి ఉంది. ఆ రోజు ఏడుస్తావు, ఆ రోజు అనుభవిస్తావు, ఆ రోజు తల కొట్టుకుంటావు. అంతా ఇంత కాదు. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. సంసోను పాపం వలన అంత కోల్పోయాడు, దేవుని ఒక శక్తిని కోల్పోయాడు. చివరికి ఒక భయంకరమైన పరిస్థితిలో ఒక యుద్ధం చేయాల్సిన పని సంసోను చేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఏమండి, ఫిలిస్తీయులకు తిరగలి విసిరేటువంటి వాడిగా సంసోను జీవితం చివరికి మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఎంత బాధాకరమైన పరిస్థితి! ఎంతటి బలాఢ్యుడు, ఎంతటి శక్తి కలిగిన వాడు, కానీ చివరికి ఒక ఎద్దు చేసే పని ఫిలిస్తీయులకు సంసోను చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అతని జీవితం ఎంతగా కుప్పకూలిపోయిందో చూడండి. ఈరోజు పాపం నీ జీవితాన్ని కుప్పకూలుస్తూ జాగ్రత్త. పాపం నీ జీవితానికి అడ్రస్ లేకుండా చేస్తుంది, జాగ్రత్త. పాపం నీ యొక్క చిరునామాను పాడు చేస్తుంది, జాగ్రత్త. పాపం నీ దేవుని నేను దూరం చేస్తుంది, జాగ్రత్త. పాపము నీ జీవితంలో నువ్వు ఎనలేనటువంటి బాధను అనుభవించేలా చేస్తుంది, జాగ్రత్త. అవసరమా? ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకోండి. పాపాన్ని విడిచిపెట్టి ఖచ్చితంగా మరొక్కసారి యేసే మన కొరకు కాచి నుండి ఆ రక్తములో మన పాపాన్ని మనం కడుక్కోగలిగితే మరలా మనం దేవునితో సంబంధాన్ని, మరలా మనం దేవునితో బంధాన్ని
కలిగిన వారిగా మనము చూస్తాం. పిల్లరా, మరొక వ్యక్తిని కొన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనంలో, అంటే దేవుడు మనల్ని చేయి విడిచితే మన పరిస్థితి ఎలా మారిపోద్ది అని అంటే, ఈ యొక్క ఆదికాండం 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చూస్తే, ఇక్కడ నేడు ఈ ప్రదేశము నుండి నేను వెళ్ళగొట్టి తిని నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరనయ్యుందును అనే మాట. పిల్లరా, కయ్యూను దేవుడు విడిచిపెట్టేశాడు. అప్పుడు అతని యొక్క పరిస్థితి, మరలా అతడు దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడ్డాడు. అప్పుడు తన జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? దేశ దిమ్మరి. అంటే ఒక రకంగా దిగులు పడుతూ జీవితాన్ని ముగించాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నన్ను వదిలేస్తే ఏంటనుకుంటున్నావేమో నువ్వు. దేవుడు నిన్ను విడిచిపెడితే అదిగో కయ్యేనుకు కలిగినటువంటి ఆ దిగులు నీ జీవితంలో నీకు కూడా కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఖచ్చితంగా. కాబట్టి నీ జీవితంలో ఈరోజు నువ్వు అనిపిస్తున్నటువంటి దిగులుకు గల కారణము నీ పాపమేనేమో, దేవుని విడిచి తిరుగుతూ నువ్వు చేస్తున్నటువంటి ఆ అసహ్యకరమైనటువంటి కార్యాలేమో, దేవునితో నీకున్న సంబంధం తెగిపోవడం గల కారణం ఈరోజు నీలో గూడు కట్టుకుపోయినటువంటి ఆ భయంకరమైన పాపమేమో, ఎవ్వరికీ తెలియనటువంటి నీ యొక్క హృదయపు లోతున్నటువంటి ఆ పాపమేనేమో ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో గ్రహించి దాన్ని సరి చేసుకుని మరలా క్రీస్తుతో నువ్వు సంబంధం కలిగి ఉండాల్సిందిగా నేను ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభు వారి సిలువలో పలుకుతూ ఆయన మాట్లాడిన మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి, నా చేయి ఎందుకు వదిలేసావు, ఎడబాటును తట్టుకోలేకపోతున్నాను అని ఆయన ఏడుస్తున్నారు. ఈరోజు ఈ ప్రత్యేకమైన సమయంలో నీవు కూడా దేవుని సన్నిధిలో, ప్రభువా ఇంతకాలము నీకు ఎడమగా నేను బ్రతికాను, నేనుండి నన్ను దూరం చేసింది నా పాపమే, నేను దూరం అయిపోయేలా చేసింది నా పాపమే, నా కుటుంబానికి నేను దూరం అయిపోవడం గల కారణం నా పాపమే, నా అవిధేయత, నా అక్రమ సంబంధాలే, నా వేషాలే ఈరోజు నన్ను అందరికీ దూరం చేస్తాయి, అన్నిటికీ దూరం చేస్తాయి. రాబోతున్న దినాల్లో ఈ ఎడబాటును ప్రభువా నువ్వు మరలా ఒక బలమైన సంబంధంగా, ఒక బలమైన బంధంగా నువ్వు మార్చు ప్రభువా అని దేవుని సన్నిధిలో మనందరూ కూడా ఒక చక్కని తీర్మానం కలిగిన వారిగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ పరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో అయా నువ్వు సిలువపై పలికినటువంటి 4వ మాటను ఆలోచన చేయడానికి ప్రభువా, ఆ మాటలో నుండి నీ ఉద్దేశాన్ని గ్రహించడానికి ప్రభువా, కొందరి జీవితాలను ప్రభువా జ్ఞాపకం చేసుకోవడానికి తండ్రి, ఈ యొక్క ప్రత్యేకమైన దినాన ఒక చక్కని పాఠాన్ని మాకు నేర్పినందుకు వందనాలు. రాబోతున్న దినాల్లో అయ్యా మేమందరమును నీతో సంబంధం కలిగిన వారిగా, అయ్యా నీతో బంధము కలిగిన వారిగా తండ్రి, నీతో ప్రభువా కలిసి ఉండేటువంటి వారిగా మేము ఆధ్యాత్మికంగా మేము ముందుకు సాగేటువంటి కృపను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి విడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్.